అందరికీ నమస్కారం. వృషభరాశివారికి ఏప్రిల్ 14, ఏప్రిల్ 15, ఏప్రిల్ 16, ఏప్రిల్ 17 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభరాశివారు భూమి తత్వంతో కూడిన అద్భుతమైన వ్యక్తులు. వీరు శుక్రగ్రహానికి చెందిన రాశి కావడంతో సౌందర్యం, ప్రేమ, కళలపై అమితమైన ఇష్టం కలిగి ఉంటారు. వృషభరాశివారిలో స్థిరత్వం, నమ్మకత్వం, సహనం ప్రధాన లక్షణాలు. బ్రహ్మాండమైన సహనశక్తితో కష్టాలను ఎదుర్కొని ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ లక్ష్యం వైపు నిశ్చయంగా అడుగులు వేస్తారు. వారి నమ్మకత్వం, నిజాయితీ చూసి చుట్టుపక్కల వారంతా ఆశ్చర్యపోతారు. మిత్రులకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడే వృషభరాశివారు తాము మాట ఇచ్చిన విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చకుండా ఉండరు. వృషభరాశివారు కళాత్మకమైన నైపుణ్యాలకు ప్రసిద్ధి. సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళ వంటి అనేక కళారంగాలలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. వారి సౌందర్య దృష్టి అసామాన్యమైనది. ప్రకృతి అందాలను, సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించడంలో వీరికి సాటిలేరు. గృహాలంకరణలో వారికి ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది. తమ ఇంటిని అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో వారు ఎంతో శ్రద్ధ వహిస్తారు. వారి ఇంట్లోకి అడుగుపెట్టగానే అక్కడి ప్రశాంత వాతావరణం, సౌకర్యవంతమైన అలంకరణ ఎవరినైనా ఆకట్టుకుంటుంది. గృహస్థాశ్రమానికి, కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే వృషభరాశివారు తమ కుటుంబ సభ్యుల కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతారు. వృషభరాశివారి ఆర్థిక నైపుణ్యాలు అద్భుతమైనవి. ధనాన్ని సంపాదించడంలో, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో వారు దిట్టలు. వారు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసర ఖర్చులు చేయరు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో వారు ముందుంటారు. జ్యోతిష్యంలో వృషభరాశివారు ధనయోగాన్ని కలిగి ఉంటారని చెబుతారు. అందుకే వారికి ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. వారికి భౌతిక సంపద, సుఖసౌకర్యాలపై మక్కువ ఎక్కువ. నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయడంలో వారికి ఎంతో ఇష్టం. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టి వాటి నుండి మంచి లాభాలను పొందగలరు. వృషభం అనగా ఎద్దు అని అర్థం. ఆ అర్థానికి తగినట్లుగానే వృషభరాశివారిలో కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. ఒక్కసారి పనిలో పడితే దాన్ని పూర్తి చేయకుండా వదలరు. ఎంత కష్టమైన పనినైనా ఓపికగా, నిశ్చయంతో పూర్తి చేస్తారు. వారి పట్టుదల, శ్రమించే గుణం చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఎప్పటికప్పుడు తమ పని విధానాన్ని మెరుగుపరుచుకుంటూ, నాణ్యత పట్ల ఎప్పుడూ రాజీపడనివారు. ఏ పనిని చేపట్టినా దానిని పూర్తిస్థాయిలో, అత్యుత్తమంగా చేయాలనే పట్టుదల వారిలో ఉంటుంది. అయితే కొన్నిసార్లు వారి మొండితనం వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. తమ అభిప్రాయాలను విడనాడలేని వృషభరాశివారు మార్పును అంగీకరించడంలో కొంత ఇబ్బంది పడతారు. అయినప్పటికీ వారి దృఢ సంకల్పమే వారిని విజయవంతులుగా నిలబెడుతుంది. ప్రేమ విషయంలో వృషభరాశివారు అసమానమైన భాగస్వాములు. వారు తమ ప్రియమైన వ్యక్తులకు అంకితభావంతో, నిజాయితీగా ఉంటారు. వృషభరాశివారు ప్రేమలో పడటానికి కొంత సమయం తీసుకుంటారు. కాని ఒక్కసారి ప్రేమించారంటే తమ హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. వారి ప్రేమలో లోతు, స్థిరత్వం ఉంటుంది. రొమాంటిక్ క్షణాలను సృష్టించడంలో వారికి సాటిలేరు. ప్రకృతిలో ఆహ్లాదకరమైన ప్రదేశాలకు తమ జీవిత భాగస్వామిని తీసుకెళ్లి ప్రేమను పంచుకోవడం వారికి ఇష్టం. తమ ప్రేమను వాగ్దానాలతో కాకుండా చేతలతో చూపించే వృషభరాశివారు జీవిత భాగస్వామి కోసం ఎంతటి త్యాగమైనా చేయగలరు. శుక్రగ్రహ ప్రభావం వలన వారిలో అందం, ఆకర్షణ ఎక్కువగా ఉంటాయి. వారి నమ్మకత్వం, స్నేహశీలత చూసి ఎవరైనా వారి వైపు ఆకర్షితులవుతారు. వృషభరాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వారం వృషభరాశివారికి కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. మీరు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. పిల్లలు మీకు సంతోషాన్ని కలిగిస్తారు. వారి విజయాలపై మీరు గర్వపడతారు. ముఖ్యంగా ఆదివారం శుక్ర ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మద్దతు మీకు బాగా లభిస్తుంది. కాని సోమవారం నాటి సూర్య గోచారం వల్ల బంధువుల నుండి కొన్ని ప్రతికూల వార్తలు రావచ్చు. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కాని మీ సున్నితమైన ప్రవర్తనతో వాటిని సులభంగా పరిష్కరించగలరు. కుటుంబ రహస్యాలను బయటవారితో పంచుకోవడం మానుకోండి. శనివారం, ఆదివారం రోజుల్లో అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీ ఓర్పు, సహనంతో వాటిని అధిగమించగలరు. పెద్దలకు సేవ చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృషభరాశి ఉద్యోగులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. సహోద్యోగులు మీ పనితీరును గుర్తించి మెచ్చుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు తొందరగా పూర్తవుతాయి. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీ సమర్థవంతమైన నిర్వహణ నైపుణ్యాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి.
కొత్త ఉద్యోగ అవకాశాలు యువకులకు లభించవచ్చు. అయితే అకౌంటింగ్ విషయాలలో అప్రమత్తంగా ఉండండి, లేకపోతే చిన్న పొరపాట్లు జరగవచ్చు. హఠాత్తుగా కొత్త బాధ్యతలు అప్పగించబడినప్పుడు ధైర్యంగా స్వీకరించండి. సోమవారం నాటి సూర్య గోచారం వల్ల కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ వారం మధ్యలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఇతరులకు సహాయం చేయడం వల్ల భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ వారం ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలమైన సమయం, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులను నియంత్రించడం మంచిది. ప్రయాణాల సమయంలో అనవసర ఖర్చులు ఉండవచ్చు, కాబట్టి ముందుగానే బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోవాలి, ఎందుకంటే తిరిగి పొందడం కష్టమవుతుంది. రియల్ ఎస్టేట్ విషయాలలో ఈ వారం నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. బుధవారం నుండి శుక్రవారం మధ్య కాలంలో కొత్త ఆర్థిక అవకాశాలు లభించవచ్చు. పాత బకాయిలు తిరిగి లభించే అవకాశముంది. శుక్ర ప్రభావం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడగలదు. అయితే ఆదాయాన్ని పొదుపు చేయడం మరచిపోవద్దు. దైవకార్యాలకు దానధర్మాలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వృషభరాశి వ్యాపారవేత్తలకు ఈ వారం అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా శుక్ర సంచారము వ్యాపారంలో ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. పెండింగ్లో ఉన్న వ్యాపార ప్రణాళికలను ఈ వారం ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. చిన్ననాటి స్నేహితుల మద్దతు మీకు లాభదాయకమైన అవకాశాలను తెస్తుంది. కొత్త భాగస్వాములు మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తారు. అయితే సోమవారం నాటి సూర్యగోచారం ప్రభావం వల్ల హఠాత్తుగా కొత్త వ్యాపారాలను ప్రారంభించవద్దు. వారం ప్రారంభంలో కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ వారం మధ్య నుండి వ్యాపారం వేగం పుంజుకుంటుంది. వృత్తి నైపుణ్యం గల వ్యక్తులను నియమించడం వల్ల మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. ఇతర వ్యాపారస్తులతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు రాతపూర్వక ఒప్పందాలు ఉండేలా చూసుకోండి. ఈ వారం వృషభరాశివారి ఆరోగ్యం ఒక మోస్తరుగా ఉంటుంది. మారుతున్న వాతావరణం కారణంగా జలుబు, దగ్గులాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలసట, నిద్ర లేకపోవడం వంటి సమస్యలు కలిగించే అవకాశముంది, కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టండి. రోజూ వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారం చివరిలో మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం పూట ఎండలో తిరగడం నివారించడం మంచిది. నీరు ఎక్కువగా తాగడం, పండ్లు, కూరగాయలు తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృషభరాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన సమయం. మీ చదువులో మంచి ప్రగతిని సాధిస్తారు. ఒక్కో సబ్జెక్టుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం బాగా ఉపయోగపడుతుంది. అధ్యయనం చేయడానికి కావలసిన ఉత్సాహం, శక్తి మీలో ఉంటాయి. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. టెక్నాలజీని ఉపయోగించి చదవడం వల్ల మరింత లాభం పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ మీ నిబద్ధత, కృషితో వాటిని అధిగమించగలరు. విద్యార్థుల మధ్య సహకారం పెరుగుతుంది. వారాంతంలో కొంత జాగ్రత్తగా చదువుకోవాలి, ఎందుకంటే ధ్యాస చెదరవచ్చు. వృషభరాశి వివాహితులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి యాత్రకు వెళ్లే అవకాశముంది. దీనివల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది. శుక్ర ప్రభావం వల్ల దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు అనుభూతి చెందుతారు. అయితే వారం ప్రారంభంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఓర్పు, సహనంతో ఈ విషయాలను చర్చించి పరిష్కరించుకోవడం మంచిది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భార్యాభర్తల మధ్య గౌరవం, నమ్మకమున్నప్పుడు సంబంధం మరింత బలపడుతుంది. వివాహితులు ఒకరితో ఒకరు సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. సంబంధికుల జోక్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అది కొన్నిసార్లు అపార్థాలకు దారితీయవచ్చు. వారం చివరి రోజుల్లో దాంపత్య జీవితంలో ప్రేమ, అవగాహన పెరుగుతాయి. వృషభరాశి ప్రేమికులకు ఈ వారం అద్భుతమైన సమయం. శుక్ర ప్రభావం వల్ల ప్రేమ వివాహం కోసం మీరు కుటుంబ సభ్యుల సమ్మతిని పొందవచ్చు. మీరు మీ ప్రియమైన వ్యక్తితో గడిపే సమయం సంతోషకరంగా ఉంటుంది. ప్రేమలో గొడవలు తలెత్తినా త్వరగా మటుమాయమవుతాయి. ప్రేమించిన వ్యక్తి పట్ల మీరు చూపించే ఆదరణ, అభిమానం మీ సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. కొత్త ప్రేమలో పడినవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు అపార్థాలు జరగవచ్చు, కానీ ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. ఆదివారం, శుక్రవారం రోజులు ప్రేమికులకు మరింత అనుకూలంగా ఉంటాయి. అసూయ, సందేహాలను దూరంగా ఉంచి ఒకరిపై ఒకరు విశ్వాసం ఉంచండి. వృషభరాశివారి జీవితంలో శాంతి, సమృద్ధి కోసం కొన్ని పరిహారాలు. ప్రతి ఉదయం శివుని పూజించడం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సోమవారం నాడు శివాలయంలో పాలాభిషేకం చేయించడం మంచిది. శనివారం రోజున పిల్లలకు, అనాథాశ్రమాలకు దానం చేయడం వల్ల పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించి దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. మీ ఇంటి ఈశాన్యమూలలో తెల్ల పువ్వులతో కూడిన మొక్క పెంచండి.
ఇది మంచి శక్తిని ఆకర్షిస్తుంది. గోమాతకు ఆకుపచ్చని గడ్డి ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. పసుపు నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరంలోని నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఈ పరిహారాలు పాటించడం వల్ల వృషభరాశివారి జీవితంలో ధనవృద్ధి, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. దైవ విశ్వాసంతో ఈ పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో అనుకూల మార్పులు వస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.